ధ్యానించుకున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, నిన్నటి దినం వడలవానిపేట జీవము గల దేవుని సంఘము అనేటువంటి చర్చ్ ఎదురుకుండా ఒక ఫంక్షన్, క్రిస్టియన్ ఫంక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి మా నాన్నగారు షామిల్ గారిని ప్రొవైడ్ చేశారు. ఇలా మైక్ సిస్టమ్ అది కావాలంటే మా యాంప్లిఫైర్ కూడా నేను తీసుకెళ్ళాను. మీ అందరికీ తెలుసు, మొన్నటి రోజు రాత్రి ఏ రకంగా వర్షం పడింది. మన రాత్రి అంతా కూడా వర్షం పడుతూనే ఉంది. నిన్న మార్నింగ్ కూడా వర్షం కంటిన్యూస్గా వస్తూనే ఉంది కదండి. మరి ఫంక్షన్ చేసుకుంటున్నారు, పక్కన టెంట్ వేసి ఉంది, ఒక పక్కన మీరు యాంప్లిఫైర్ సెట్ చేసి వర్షం పడుతున్నారు. ఆ టెంట్లో కలుపుతుంటే ఇంత వాటర్ అలా పడిపోతా ఉంటే ఇంకొక అరగంట గంటలో ఆ ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఆయన ఎలక్ట్రికల్ ఏఈ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన మంచి జాబ్. వాళ్ళకి పాప పుట్టింది సెకండ్ టైము. ఆ పాపకి నేమ్ గివింగ్ సెరమనీ అంటే పేరు పెట్టేటువంటి కార్యక్రమం, నామకరణం. అయితే ఆయన అందరితోనూ ఫైట్ చేసి, అంటే సాధారణంగా 21 days పేరు పెడతారు అనేది జనరల్గా ఒక సంప్రదాయం. దాన్ని ఎలాగైనా మనం బ్రేక్ చేయాలి, ఆ అన్య సాంప్రదాయాల్లో మనం ఉండకూడదు, మనం ప్రభువులో ఉన్నాం అనే ఉద్దేశంతో 18th day 18వ రోజునే ఆయన పెట్టాలని అనుకున్నాడు. ఎందుకంటే నిన్నటి దినం గుడ్ ఫ్రైడే సెకండ్ సాటర్డే కాబట్టి చక్కగా హాలిడే వస్తుంది. ఆ హాలిడే వచ్చిన మనం చక్కగా పిలుచుకోవచ్చు, అందరూ వస్తారని ఉద్దేశాలు పెట్టున్నారండి. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ దేవుడే నాకు కార్యం చేస్తాడని నమ్మి ఆయన అదంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. తీరా పాప ఆయనలో ఒకలాంటి ఆయన ఆలోచనలో పడ్డాడు. ఏంటి ప్రభు వర్షం ఇలాగే వస్తుంది ఎలాగా అంటే, నాతో మాట్లాడితే అన్నారు, ఏమండి మీరు దేవుడి పట్ల విశ్వాసంతో ఈ ఫంక్షన్ చేసుకున్నారు, మీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక చిరుకు కూడా పడదని చెప్పాను. ఆయన ఫాస్ట్గా ఆయన నవ్వి చాలా సంతోషం అంటే అలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పానంటే, వచ్చే ముందు కూడా ఆయన ఇన్వైట్ చేశారు, మీరు తప్పకుండా రావాలండి అని చెప్పి ఇన్వైట్ చేస్తే మళ్ళీ చెప్పారు, మీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షాకాలం చిరుకు కూడా పడదని చెప్పి మళ్ళీ వచ్చింది. మేము వచ్చి రెడీ కొంచెం ఆలస్యమైంది. అలా ఒక ప్రార్థన ప్రారంభమైంది, ఆరాధన జరిగింది, అంత కంటిన్యూ అవుతుంది. వర్షం కాదు కదండి, ఒక చిరుకు కూడా అక్కడ పడలేదు. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిలో చక్కగా ఫంక్షన్ అంతటి జరిగించాడండి. మాస్టర్ గారు విజయవాడ నుంచి వచ్చారు, ఆయన వాక్యం చెప్పారు. తర్వాత మరొక ఆయన ప్రార్థనలు నడిపించారు, ఆ పాపకు పేరు పెట్టారు, బియ్యాల్లో వేశారు. నేను కూడా ప్రార్థన చెప్పడం, నేను కూడా ప్రార్థన చేశాను. ఆ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రార్థన అంతట్లో, ఆరాధన అంతట్లో దేవుడు అద్భుతంగా ఆయన చేయబట్టి ఆరాధన చేశాడు. హల్లెలూయా. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచగలిగితే ఒక్క వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఉందంటారండి. వాళ్ళ నాన్నగారి కుటుంబం కానీ, వాళ్ళ యొక్క అమ్మగారి కుటుంబం కానీ, వాళ్ళ అత్తయ్య గారి కుటుంబం కానీ, ఎందుకంటే మనం ఇబ్బంది పడడం ఈ వర్షంలో 21 days అయిపోయి చేసుకుంటుంది కదా అని వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని నేను కట్ చేయాలి, నేను దేవుళ్ళో ఉన్నాను, నేను దేవుళ్ళో నేను నిలబడి నేను చెయ్యాలని ఉద్దేశంతో ఆయన ఒక్కనే ఫైట్ చేసి పెట్టినందుకు గాను ఆయన విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల నిరీక్షణ బట్టి దేవుడు అక్కడ అద్భుతం చేశాడండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా గడిచిన కాలంలో మనం దేవుని ద్వారా అనేకమైన పేర్లను, అద్భుతాలను మనం చూసాం. అవునా కదా? అవునా కదా చెప్పండి. మనం చూసి దేవుడి పట్ల మన విశ్వాసంలో బలపడుతూ. ఈరోజు మన వాక్యాంశము మిరాకిల్స్ ఆఫ్ అవర్ లార్డ్, మన దేవుని యొక్క అద్భుతాలు లేదా మన దేవుని యొక్క అద్భుత కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. మనం బైబిల్లో చూసినట్లయితేనండి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలు, వాటిని మనం చూద్దాం. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు ఆనాడు పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చడం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం అంటే ఏంటంటే ఆ పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చడం. ఇదంతా యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలను మనం చూస్తాం. మనం ముందైతే మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు.
యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి ఆహ్వానించారండి. వారందరూ కూడా గెస్ట్లుగా ఆ యొక్క వివాహానికి అటెండ్ అయ్యారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారి ద్రాక్షారసం లేదని ఆమెతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదని. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని మరి మరియమ్మ గారికి అక్కడ సమాచారం అందింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువుని పిలిచి, నాయనా బాబు, ద్రాక్షరసం అయిపోయింది అని అంటే ఆయన నన్ను ఎందుకు అడుగుతావు, నాకేంటి సంబంధం అని అనలేదు. కానీ నన్ను అడుగుతావేంటి, నా సమయం ఇంకా రాలేదు కదా అన్నాడు. ఆయన నీతో చెప్పునది చేయుడనెను. చాలా హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం కొన్ని రాతి బాణలు, పెద్ద పెద్ద రాతి బాణలు అక్కడ పెట్టారండి. వాటిని నీళ్లతో అంచుల మట్టుకు మీరు నింపండి అని చెప్పి ప్రభు చెప్పారు. అంచుల మట్టుకు అంటే ఏంటంటే కంప్లీట్గా మీరు వాటర్తో ఫిల్ చేసేయండి అని చెప్పారు. వాళ్ళు ఫిల్ చేసేసారు. వాస్తవానికి ఆ రాతి బాణంలో ఏం ఫిల్ చేయాలి? ద్రాక్ష రసాన్ని పోసి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటిని సప్లై చేయాలి. అవునా కదా? ఆ తర్వాత మరొక మాట చెప్పండి ఆయన ఏంటంటే, అందులో నుంచి కొంత తీసి విందు ప్రధానికి ఇవ్వండి. ఏంటంటే అందులో అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి ఏ రాతి బాణంలో అయితే నీళ్ళతో కంప్లీట్గా నింపేశారో ఆ రాతి బాణంలో కొంత ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్టే ఆయన మీతో చెప్పినది చెయ్యని మరీ గారు అన్నటువంటి మాట ఏంటంటే చెప్పండి అందరూ ఆయన మీతో చెప్పినది చేయుడని. నిజంగా ప్రభు మన జీవితంలో మనతో చెప్పినట్టు మనం చేయగలుగుతున్నామా? మొదటి ప్రశ్న. అక్కడ వాళ్ళు చేశారండి. క్వశ్చన్ చేయగా ఈయనేంటి రాజభారంలో నిలత నింపండి, నిలత నింపితే ద్రాక్ష రసం తయారవుతుంది. కాబట్టి కొన్ని సగం నిలత నింపేసి ఇంకో సగం ద్రాక్ష రసం వస్తే ఏదో మిక్స్ చేసి ఏదో పంచకేం చేయొచ్చు. కానీ ఈయన ఫుల్గా నింపేయమంటాడు అని ఏమనకుండా ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా వాళ్ళు చేయడం మనం చూస్తున్నాం. అవునా కదా? అంచుల మట్టుకు నింపేసిన తర్వాత ఆయన అంటాడు, అందులో కొంత తీసి టెస్టింగ్కి నా శిష్యులకో, నాకు, మరియమ్మకో, పెళ్లి కూతురు తాలూకో, ఇంకొకరికో ఇవ్వండి అని అనాలి. కాబట్టి సేఫ్టీ ఆయన ఏమంటాడు, అందులో ఉంచి విందు ప్రధానికి ఇవ్వండి అంటాడు. ఆయనే ప్రధాని. ఆయన కనుక ద్రాక్షరసం ఇవ్వకుండా నీళ్ళు ఇచ్చారు అనుకోండి, అక్కడ ఏమవుతుందండి? ఫంక్షన్ ఏమవుతుందండి? సక్సెస్ఫుల్ అవుతుందా? అంటే మనం సింపుల్ చదువుకుంటూ వెళ్ళిపోతాం బైబిల్. అక్కడ ఉన్న సందర్భంలో ఒక్కసారి మనం అన్వయించుకుని మనం పెట్టుకుంటే అందులో ఎంత కష్టమో మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా. ఆ రాతి బాణాన్ని నీళ్ళతో అంచులు మట్టుకు నింపేసి అది తీసి విందు ప్రధానికి ఇవ్వనప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఆయన పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ఆయనకి చెప్పినట్టు చేశారండి. ఆ తర్వాత we have seen the miracle of God. దేవుని యొక్క అద్భుతాన్ని అక్కడ ఉన్న వారందరూ కూడా, ఈ సృష్టి అంతా కూడా తర్వాత చూసింది. హల్లెలూయా. మనం చదువుకుందాం. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకి తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని గురించి ప్రతి వాడు మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాడు. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం మిరాకిల్ నీటిని ద్రాక్షరసంగా మార్చడం. జస్ట్ లైక్ దట్ వచ్చేసి అలా చేసేలేదు. ఈ జస్ట్ బిఫోర్ ఈజ్ డూయింగ్ ది మిరాకిల్. ఆయన ఒక అద్భుతం చేసే ముందు, ఆయన ఒక ఆశ్చర్య కార్యం చేసే ముందు ఆయన మనం నమ్ముతున్నామా లేదా, మనం విశ్వసిస్తున్నామా లేదా, ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా లేదా, వితౌట్ ఎనీ లాజిక్. కొంతమంది చాలా లాజికల్గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ప్రాక్టికాలిటీ మంచిదే, కానీ దేవుని దగ్గర
ప్రాక్టికాలిటీతో మీరు వస్తే కనుక వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. ఆనాడు ఆయన ఏం చెప్తే అది నమ్మకంగా వారు చేశారేమో దేవుడు ఆ యొక్క విందులో అద్భుతాన్ని చేశాడు. ఈరోజు ఆయన చెప్పిన మాట చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆయన చెప్పినట్టు నిజంగా చేస్తారా? నిజంగా చేస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకోవాలి. అవుతేమోనండి, ఎందుకు అనవసరంగా కాబట్టి ఇది జరగదండి, ఏదో ప్రయత్నం చేస్తున్నాం కానీ అలాగైతే మనం అద్భుతాన్ని చూడాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి మీకు నాకు జరిగిన ఒక సంఘటన చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను చదువుకునేటప్పుడు నేను ప్రేమలో చదువుకునేవాడినండి. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడిని, బస్ కానీ ఆటో కానీ. ఒకరోజు నేను కాలేజ్ నుంచి వస్తుంటే ఒట్టుగూడెంలో అక్కడ ఒక చర్చ్ ఉంది. అక్కడ నేను దిగి దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాను. కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడికి నా దగ్గర కానుక ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేకపోయాను. జేబులన్నీ వెతుక్కుంటే ఒక 5 రూపాయల కాయిన్ మాత్రం కనిపిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా, ప్రభువా నువ్వు క్షమించదయ్యా, మీకు కానుక కూడా నా దగ్గర డబ్బులు కూడా లేవు, దీన్ని మాత్రం ఇస్తున్నానని నువ్వు క్షమించండి, చిన్న కానుక తీసుకోండి ప్రభువా అని చెప్పి ఆ కానుకని వేసేస్తాను. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి నేను రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను ఏం చేశాను, అక్కడ బయటకు వచ్చి ఒక ఆటో ఎక్కేసాను. ఆటో ఎక్కేసిన 10 నిమిషాలు నాకు గుర్తుంది, డబ్బులు లేవు కదా అని. వెంటనే ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను. మా నాన్నగారికి చేస్తే ఆయన బిజీ, మా ఫ్రెండ్స్కి చేస్తే వాళ్ళు బిజీ, అందరూ బిజీ. ఆటో డ్రైవర్తో మాట్లాడుతున్నాను, భయ్యా నా దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళాక మీ నెంబర్ ఏమంటే నేను ఏదైనా చేయిస్తాను అని చెప్పి ఏదో చెప్పబోతుంటే, ఆయన ఏదో మాట్లాడబోతుంటే ఈలోపు ఆటో టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయిపోతే నేను అందరూ మంత్రం దిగిపోయిన తర్వాత అలా నిల్చున్నాను. నేను నిల్చుంటే ఒక ఆయన ఎంతో అలా బ్రేక్ కొట్టి బాబు లిఫ్ట్ కావాలని అడిగాడు. ఎంతకు మించి నాకు ఏం కావాలని చెప్పి ఆయన ఎక్కేసానండి. ఎక్కేస్తే కోల్పల్లి అన్నింటిలో నింపేసి వెళ్ళిపోయాడన నేను నడుచుకుంటూ వచ్చేసాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కార్యమే, చిన్నదే కాదను, కానీ ఇది ఒక అద్భుతం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేయాలి, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే దానికి తగిన విశ్వాసం, తగినటువంటి నమ్మకం మనలో దేవుడు చూస్తాడండి. ఆయన పరిశీలన చేస్తాడు, మనల్ని పరిశీలన చేస్తాడు. ఆయనే ఉంచి ఆయన చెప్తుంది, ఆయనే వచ్చు కదా వినడానికి, విజలనే ఉంచేందుకేమో చెప్పాడు. బిఫోర్ అ మిరాకిల్ హి విల్ టెస్ట్ us. మనం నమ్ముతున్నామా లేదా అని ప్రభు చూస్తాడండి. చూసినప్పుడు మనం ఆ విశ్వాస పరీక్షలో మనం నెగ్గినప్పుడు దేవుడి యొక్క అద్భుతాన్ని మన జీవితంలో మనం టేస్ట్ చేయగలుగుతాం. మరొక సందర్భాన్ని కూడా మీకు నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే చనిపోయిన లాజరును సమాధి నుండి లేపుట. ఏంటంటే చనిపోయిన లాజరును సమాధి నుండి లేపుట. ఇదంతా కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం 17 నుంచి 57 వచనాల్లో మనం చదువుకుంటాం. ఇదంతా కూడా మనం తర్వాత చదువుకుందాం. మరి అందులో మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ లాజరు ఎక్కడైతే చనిపోయారో అక్కడ నుండి యేసు ప్రభు ఎంత దూరంలో ఉన్నారు అని అంటే ఒక కోసుడు దూరంలో ఉన్నారు. అంటే ఎంత దూరంలో ఏం లేదు, పక్కనే ఉన్నారు. కానీ లాజరుకి ఒంట్లో బాలేదని తెలిసినప్పటికీ ప్రభు రాలేదు. లాజరుకి చాలా అస్వస్థకు గురైన ప్రభు అన్న రాలేదు. చనిపోయిన ప్రభు అన్న రాలేదు. చనిపోయిన 4 దినాలకు రాలేదండి. ఆ తర్వాత వచ్చాయి. ఇప్పుడు అందరూ మరియా మార్తలు వాళ్ళ అక్కలే మరి ఆ యొక్క ఆపరేషన్కి వచ్చినప్పుడు యేసు ప్రభు వచ్చారండి. యేసు ప్రభు వస్తే మరి మరియా మార్తలో యేసు ప్రభు వచ్చారని తెలిసి మరి ఆమె దగ్గరికి వెళ్ళింది అనమాట. ఆ సందర్భంలో చదువుకుందాం. 11వ అధ్యాయంలో 20వ వచనం మనం చదువుకున్నట్లయితే మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో
ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. నా సహోదరుడు చావకుండును. చావకుండును. ఇప్పుడైనను ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతుందనేను. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అంటారు, ఎంత గొప్ప విశ్వాసం. ఎలా మాట్లాడుతుందో చూడండి. అయ్యా నువ్వు ఇక్కడే ఉంటుంటే లాజరు చనిపోకుండా ఉండేవాడే, అయినా పర్లేదు, ఇప్పుడైనా నీవు అడిగితే దేవుడు నీవు ఏం అడిగినా ఇస్తాను ప్రభువా, అది నేను గ్రహిస్తున్నాను ఆయన అని చెప్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది అంటే ఇలాగ ఆలోచించగలిగే, ఎంతమంది ఇలాగ విశ్వసించగలిగే దేవుడు. అప్పుడు ప్రభు అంటారు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు ఆమె అంటుంది, అవును ప్రభువా నా సహోదరుడు లేస్తాడు, అంత్య దినంలో లేస్తాడు, నిర్దల రాకలో లేస్తాడంటే ఆయన అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వసించి వాడు చనిపోయిన మరలా బ్రతుకును, బ్రతికి ఉన్నవాడు ఎన్నటికీ నేను చనిపోడు, నీవు విశ్వసించు అని చెప్పి ప్రభు చెప్తారు. మనం ఈ యోహాను సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 26 వచనాలను జస్ట్ లైక్ చదువుకుంటూ వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. కానీ మార్త యేసుక్రీస్తు మధ్య ఒక అద్భుతమైన సంభాషణ, వాల్యుబుల్ వర్డ్స్ అనేవి, అంటే ఒకరి పట్ల ఒకరినటువంటి ప్రేమ, మార్త చూపిస్తున్నటువంటి అపారమైన విశ్వాసం, దానికి ప్రభు చెప్తున్నటువంటి ఆ యొక్క సమాధానం అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మరొక సందర్భం, మరొక విషయంలో జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ చెప్పారు ఆయన. ఏంటి? పునరుత్థానము జీవము నేనే, నా ఎంత విశ్వసించు ఆయనకి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని నన్ను అడుగుతున్నాను. ఒకవేళ ఈ మాటనే ఎప్పుడో చెప్పారు అనుకోండి, మీరు ఏమని చెప్తారు? మీరు నమ్ముచున్నారంటే మీరు ఏమని చెప్తారు? దేవుణ్ణి ఎవరని మీరు నమ్ముతారు? మీరు చెప్తారు, ఏం చెప్తారు చెప్పండి? యేసు ప్రభుని ఎవరని మీరు నమ్ముతున్నారు చెప్పండి? ఎవరో చెప్పండి. నిజరక్షకుడు ఆయనే, సజీవుడైన దేవుడు ఆయనే. ఇంకా అక్కడ మార్త ఏమిటో తెలుసా అండి? మార్త నన్ను నమ్ముచున్నావా అంటే ఆమె ఇచ్చిన సమాధానం చూడండి. అదే అధ్యాయము 27 వచ్చిన చదవండి ఒకసారి. ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని. హల్లెలూయా. పేతురు కాకుండా ఈ మాట పలికింది మార్తే. హల్లెలూయా. బహుశా పేతురు తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుడైన క్రీస్తుగా వచ్చాడని నేను నమ్ముచున్నాను ప్రభువా అని చెప్పి మాట్లాడు. ఏదో నా తమ్ముడిని కాపాడుతాం, నన్ను కాపాడుతాం, స్వస్థపరుస్తాం అని మాత్రం చెప్పలేదండి ఆయన. మరి అవన్నీ నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుని క్రీస్తు అని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి. ఎంత నమ్మకమో చూడండి. చనిపోయిన వ్యక్తి లేవడం అంటే అది సాధారణ విషయం కాదండి. సాధారణ, అది కూడా ఎప్పుడండి? ఆఫ్టర్ 4 days. అప్పటికే బాడీ డికంపోజ్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది బాడీ. ఆ వ్యక్తిని మరలా తిరిగి లేపడం అంటే హౌ మచ్ యేసు ప్రభు మరి ఎంత పరీక్ష అక్కడ వాళ్ళు పెట్టాడు కూడా మీరు గమనించాలి. హల్లెలూయా. 4 దినాల దాకా రాకుండా పక్కనే రాకుండా ఉంటే, 1 గంట మనకి దేవుడు కార్యం చేయకపోతే, 1 రోజు మనం ప్రార్థన చేసుకునే సమాధానం రాకపోతే మనం ఎంత విసుకుంటా ఉంటేమండి. దేవుడు అంటారు, ప్రార్థన చేస్తే సమాధానం రాదు. ఎందుకు దేవుడు? దేనికి ఉపయోగం అని అనేవారు అవునా కాదండి. తన ప్రియుడు లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత వస్తే దేవుడు నిందించలేదు, ప్రభువు నిందించలేదు. అప్పటికీ విశ్వాసం చూపుతున్నాడు. అయ్యా ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడైనా నువ్వు దేవుడు అడిగితే నీకు ఇస్తాడయ్యా, నువ్వు లోకానికి రావాల్సిన రక్షణ నువ్వు నమ్ముతున్నావయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అందరి సమక్షంలో ప్రార్థన చేసి లాజరు బయటికి రా అన్నప్పుడు ప్రేత వస్తువులతో ఆయన లేచి నడుచుకుంటూ వస్తాడండి.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిలో మహిమ పంచగలిగాడు. అనేక మంది ఆయన్ని విశ్వసించారు. అంతకంటే గొప్ప శ్రమలను మనం జీవితంలోని అవును చెప్పండి. అంతకంటే గొప్ప శ్రమలని మరి ఆ అద్భుతం చేయగలిగిన దేవుడు మన జీవితంలో ఎందుకని అద్భుతం చేయలేదు, జరగట్లేదు? దానికి కారణము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. నా విశ్వాసం ఎలా ఉంది? నా విశ్వాసం దేవుని యొక్క కార్యం జరిగేంత విశ్వాసం ముందు నాలో ఉందా అని మనం పరీక్ష చేసుకోవాలి. అవునా కదా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 మరియు 21 జ్యోతిగా చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 and 21. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం వచ్చినట్లా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని కానీ అది పోను. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆనాడు అపోస్తలులు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉండేవారు దేవుని యొక్క కృపను బట్టి. ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చి స్వస్థపరచమన్నప్పుడు వారు స్వస్థపరచలేకపోతారండి. అదే విషయాన్ని ప్రభు దగ్గరికి చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. అల్ప విశ్వాసులారా, ఎన్నాళ్ళు మీతో ఉండాలి అని చెప్పి అక్కడ సందర్భంలో మనం చూస్తాం బైబిల్లో. ఆ తర్వాత వాళ్ళు అడుగుతారు, అయ్యా ఎందుకని ఆ వ్యక్తిని మీద స్వస్థపరచలేకపోయాము అంటే అల్ప విశ్వాసం. ఏంటంటే ఏ విశ్వాసం? అల్ప విశ్వాసం. అంటే మన విశ్వాస స్థితి సరిగా లేకపోవడమే, దేవుడిని పూర్తిగా నమ్మకపోవడమే కారణము అని ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో ఒక గొప్ప అద్భుతం మనం చూడాలని ఇష్టపడితే దేవుడి ద్వారా ఒక గొప్ప మిరాకిల్, అద్భుతాలు ఏదో సరదా కాదండి. మన జీవితంలో మనం పడిపోయే స్థితి మనం పైకి లేవడానికి, మన దేవుడు మహిమపరచబడడానికి, అనేక మంది ప్రభువుని విశ్వసించడానికి అద్భుతం చేయాలి. అవునా కాదండి? ఈరోజు మన జీవితాల్లో ఎందుకని అద్భుతం జరగట్లేదు, ఒకవేళ ఎందుకు జరగట్లేదనే కారణం మనం ఆలోచించేస్తే ముందుగా మన విశ్వాస పరిమాణం ఎంతుందో మనం పరీక్షించుకోవాలి. మనం దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈనాటికి క్రైస్తవ్యంలో అనేక మంది దేవుణ్ణి నమ్ముకుంటున్న వారే మరి ఆయన విశ్వాసంలో బలపడట్లేదు. పిల్లలు వస్తే ఆగిపోవడం, లేకపోతే భర్త చనిపోయినటువంటి ఒక స్త్రీ ఎదురొస్తే ఆగిపోవడం. ఇక్కడి నుంచి చెప్తున్నాను, మీకు ఒక 100 పిల్లలు తీసుకురండి, నా ముందు నిల్చోబెట్టండి, దాటి వెళ్తాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 1,00,000 పిల్లలు తీసుకురండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. లేదా భర్త చనిపోయిన స్త్రీకి తీసుకురండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందులోనే మనం దేవుడిని నమ్మలేకపోతే మనం దేవుడి అద్భుతంగా మనం ఏం చూస్తాం? మనం చెప్పు అన్య సాంప్రదాయాల్లో, ఇక అన్య సాంప్రదాయాల్లో మనం మునిగిపోతే మనం దేవుడిని మనం ఏ రకంగా ఆరాధించగలుగుతాం? మరి ఒక పాస్టర్ గారు ఆయన సాక్ష్యంలో ఆయన చెప్పారు ఏంటంటే, ఆయన దగ్గరికంట కొంతమంది మా పిల్లలకి వివాహం చేయండి అని చెప్పి వస్తూ ఉండేవారండి. వస్తూ ఉంటే వాళ్ళే చెప్పేసేవారండి. వాస్తవానికి ఆయన అడగాలి, అయ్యా మీరు ఏ రోజు మీరు ఫ్రీగా ఉంటారు, ఏ రోజు పెట్టుకోమంటారని చెప్పి పాస్టర్ గారిని అడగాలి. శుక్రవారం పొద్దున్న 10 గంటల 15 నిమిషాలు మాకు పెళ్లి చేయాలండి అని చెప్పి వచ్చేవారండి. ఆయన కావాలనేవాడంట, 10 గంటల 15 నిమిషాలు శుక్రవారం నాకు కాలేదు, శనివారం పెట్టుకోండి నేను వస్తాననేవాడు. కుదరదండి. ఎందుకు కుదరదు అంటేనండి, కుదరదండి. ఎందుకు కుదరదు అయ్యాలంటే అంటే ముహూర్తం ఒక పెట్టుకున్నామండి అని చెప్తారు. సగం దేవుడు, సగం అన్య సాంప్రదాయం, సగం బైబిలు, సగం ముహూర్తం. వర్తిలలు, నాటబడదు, ఎదగదు, ఫలించదు. ఈరోజు మన జీవితాల్లో మనం చేసేటువంటి కార్యం, మనం అవలంబించేటువంటి జీవన విధానము అంతటినీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తున్నాడండి దేవుడు. మనం కనుక దేవుడి పట్ల సంపూర్ణ విశ్వాసంతో మనం లేకపోతే, మన దేవుడి పట్ల
నిజమైనటువంటి ఆ యథార్థమైన ప్రవర్తన, ఆ సంపూర్ణ విశ్వాసం మనం లేకపోతే మనం కార్యం చూడలేము. ఇంకొక సందర్భాన్ని కూడా మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక పాస్టర్ గారు ఆయన సాక్షిలో మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు, మీకు నేను చూస్తాను తర్వాత. ఒక ఆయన చెప్తున్నాడు ఏమంటే, ఆయన ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పమని ఒక సంఘస్థులు వారికి చెప్పారంట. ఒక చర్చికి సంబంధించిన ఆయన గెస్ట్గా పిలిచారు, గెస్ట్ స్పీకర్ని పిలిచారు. పిలిస్తే అంతకుముందు పిలిచినప్పుడు పోడియం ఇక్కడ ఉందంటే, పోడియం ఇక్కడ ఉంది, సెంటర్ నుంచి ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు చర్చిలో. తర్వాత వెళ్ళినప్పుడు ఈ పోడియం ఆ మూలకి వెళ్ళిపోయిందండి. అంటే ఆ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయిందండి. ఇక్కడంతా కుర్చీలు వేసారంట, ఖాళీగా కూర్చున్నారంట. అక్కడ పోడియం ఉందండి. ఆయన డౌట్ వచ్చింది, ఎవరి లాస్ట్ టైం చక్కగా సెంటర్లో, చర్చికి సెంటర్లో పోడియం మీరు పెట్టి చక్కగా అందరికి కనిపించేలా మీరు ఉంచేవారు, అందంగా ఉండేది, బాగుండేది కదా, మీరు ఎందుకండి ఆ మూలకు జరిపేశారు? అక్కడి నుంచి ఏం బాగుంటుందో లేదంటే అక్కడి నుంచే చెప్పాలని మా పెద్ద మాస్టర్ గారు చెప్పారండి. అవునా, ఆయనకి ఎవరు చెప్పారండి అంటే, మరండి ఒక పూజారి గారు వచ్చారండి, వచ్చి ఇక్కడ వాస్తు సరిగా లేదు, బరువు తీసుకెళ్ళి ఆ మూల ఏంటంటే, ఆ మూల నుంచి దేవుని వాక్యం వెళ్తే వాక్యం బాగా లోపలికంటే ఎంతని చెప్పారండి, నిజంగా చెప్పారండి అని చెప్పారు. ఆయన నిజంగా చాలా బాధపడ్డాడు, చాలా కోపం కూడా వచ్చింది. ఇలా ఉందా ఈరోజు పరిస్థితి? సగం దేవుడు, సగం అన్య సాంప్రదాయాలు, సగం విశ్వాసం, సగం లోకం. ఎలా జరుగుతుందండి దేవుని కార్యం? మొదటి వాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మనిగా చదవండి. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను పూర్తిగా నిరాకరించుదురు. ఏమండి, ఏంటండి వాక్యం అక్కడ? మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను పూర్తిగా నిరాకరిస్తారు. పారంపర్యాచారాలు, మన తండ్రులు, మన తాతలు వచ్చినటువంటి ఆ ఆచారాలు ఫాలో అవ్వడం కోసం దేవుని వాక్యాన్ని తాకట్టు పెట్టి, ఏమండి, ఏ మాత్రం దానికి విలువ ఇవ్వకుండా దాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు, రోజులు, తిథులు, విధులు చూసుకుంటూ దేవుని యొక్క సృష్టిని మనం, దేవుని యొక్క ఏర్పాటును మనం గౌరవించకుండా, ఆయన వాక్యాన్ని మనం గౌరవించకుండా ఈ లోకరీతమైన పద్ధతిలో మనం చేసినట్లయితే దేవుని కృపకు మనం ఏ రకంగా పాత్రలు అవుతామండి. నేను ఇందాక సాక్షి చెప్పాను కదండి, ఆయన అన్నాడు, మాస్టర్ గారు అన్నారు ఏమిటంటే, శుక్రవారం, మంగళవారం, బుధవారం ఎన్ని చెప్పారంట, ఏ రోజు పెట్టుకోమని, పేరు పెట్టుకోమని. ఈయన కావాలి శనివారం పెట్టి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? బైబిల్లో ఉంది ప్రతిరోజు దేవుడే సృష్టించాడు అని, అవునా కాదా? అన్ని రోజులు మంచివే, ఆయన మంచిగా సృష్టించిన వాక్యంలో ఉన్నట్టు. ఈ రోజు మంచి రోజు, ఆ రోజు మంచిది కాదు, ఆయన ఒక ఆ రోజు చేస్తే నాశనం అయిపోతుంది అన్నట్టుగా బైబిల్ ఎక్కడా లేదండి. కాబట్టి మన జీవితంలో మనం ఎలాంటి పద్ధతులు మనం తీసుకుంటున్నాం? వి హావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతకు మించినది దేవుని దగ్గర నుండి వచ్చినది కాదు. మరొక వాక్యం మనం చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. చాలండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు ఏర్పాటు చేసిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుడిని ఆరాధించట్లేదు. చాలా మంది దేవుడిని నమ్ముకుంటున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు, కానీ వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చర్చిలో పోడియం ఎక్కడ ఉండాలో ఒక పౌరు బోధించు డిసైడ్ చేస్తాడు. ఏమండి, అంటే అక్కడ ఎవరు ఇంపార్టెంట్ కాదు? దేవుడు వాక్యమా, లేకపోతే ఆయన చెప్పు వాస్తు, లేకపోతే ఇంకోట? ఈరోజు మనం అలా ఉన్నట్లయితే
దేవుని కార్యం మనం చూడలేమండి. వ్యర్థంగా మనం ఆరాధిస్తున్నాం అనుకోవాలంతే, సింపుల్. అంతే తప్ప ఆయన దగ్గర నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. రోమపత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, రోమపత్రిక 1వ అధ్యాయము అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇలాంటి వారు దేవుని వ్యర్థముగా ఆరాధించేవారు. వారి పారంపర్య ఆచారం కొరకు దేవుని వాక్యాన్ని సైతము పక్కన పెట్టేసేవారు. వారు చేసే కార్యం ఏంటో తెలుసా? వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి, ఏంటంటే దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి, వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించడం, చెప్పులు పూజించడం, పొట్టలు పూజించడం, రాయిని పూజించడం, ఇక పటాలను పూజించడం. కొంతమంది బంగారాన్ని వెండిని పూజిస్తుంటారు, మీకు తెలుసా? డబ్బులు పూజిస్తారు, మనుషులు పూజించేవారు కూడా లేకపోలేదు. ఇలాగా దేవునికి ప్రతిగా సృష్టిని పూజించి వారిని సేవిస్తూ ఉన్నారంట. మరి ఇలా చేసే వారి గురించి వాక్యం స్పష్టంగా, ఇదే ఆఖరి వచ్చినటువంటి ఆఖరి వాక్యం చెప్పడం ముగించుకుందాం. ఇలా చేసే వారి గురించి వాక్యం స్పష్టం చేస్తుంది. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 7వ వచనంలో ఈ మాటను జ్యోతిగా చదువుతారు. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 7వ వచనం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఎవరైతే వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడతారో, చెక్కిన ప్రతిమలను పూజిస్తూ అదే దేవుడు, అదే నా ఆశ్రయము అని అనుకుంటారో, వారు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. వారి జీవితంలో సిగ్గు, అవమానము వారు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ చేయడు కాబట్టి. ఆనాడు ఇజ్రాయేలీని అద్భుత ఆశ్చర్య రీతిలో అనేక అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపిస్తూ ఉంటే, మోషే గారు దేవుడితో మాట్లాడడం కొరకు, ఆయన ప్రార్థించడం కొరకు, ఆయన యొద్ద నుండి ఒక ఆజ్ఞను తీసుకురావడం కొరకు కొండ ఎక్కి ప్రార్థన గడుపుతున్నప్పుడు ఈ లోపు వాళ్ళు ఏం చేశారంటే, అతని అన్నైనటువంటి అహరోనుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా ఇచ్చి, మా కొరకు ఒక దేవుడిని తయారు చేస్తావా చేయవా అని చెప్పి బలవంతం పెట్టి ఆ బంగారంతో ఒక గోడను తయారు చేయించి దానికి సాగిల పడి నమస్కారం చేస్తూ, నువ్వే మమ్మల్ని రక్షించావు, నువ్వే మా దేవుడివి అని చెప్పడం స్టార్ట్ చేశాడు. దేవుడు కోపం ఎంత రగులుతుందంటే ఆ రోజు, మోషే వీళ్ళందరినీ నేను కాల్చి పూజలు చేస్తాను, చంపేస్తాను, నీ సంతానానికి అభివృద్ధికి వస్తాను అన్నప్పుడు ఏంటంటో మోషే బతిమాలతాడు, ప్రభా అలాగనద్దు, ఈ ప్రజలు నీ ప్రజలే కదా, అలాగనద్దు నాయన, నీ నామ మహిమతో నువ్వు కాపాడాలి ప్రభా అని చెప్పి మోషే అడుగుతాడు. అంత రోషం మనం దేవుడికి చూపించుకోవడం, అంత కోపం మనం దేవుడికి కలిగించుకోవడం. మన జీవితంలో ఎలాంటి జీవన విధానాన్ని మనం జీవిస్తున్నాం? కేవలం ఈ యొక్క అన్యమత ఆచారాలు లేకపోతే ఈ విగ్రహాలలో ఇంకోటి కాదండి. మన జీవన విధానంలో కూడా ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో మనం చూసుకోవాలి. ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. ఆయన ఆజ్ఞను గ్రహించిన వారు మాత్రమే దేవుడి యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలంటే ముందుగా ఈ టెస్ట్ ఆఫ్ ఫెయిత్, మన విశ్వాసాన్ని, మనలో ఆయనకున్న నమ్మకాన్ని ఆయన చూస్తాడు, పరిశీలన చేస్తాడు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆయన అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా దేవుడి పట్ల అదే విశ్వాసంతో మనం జీవితం, దేవుడిని కూర్చున్నటువంటి సరైన జ్ఞానం కలిగి సరైన మనం దేవుడిని ఆరాధించాలి. అలాంటి దేవుడి జీవితంలో
గొప్ప అద్భుతాలు చేస్తారు. దేవుడు తన పరిశుద్ధ వాక్కు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, తండ్రి, ప్రభువా, యేసయ్య, ఈరోజు తండ్రి మీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు ఆయన. వెతుబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం దయచేయండి తండ్రి. మీ మహాకృప, మీ ప్రేమ మా యందు నిండుగా గురించవలసిందిగా తండ్రి, మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నట్టుగా తండ్రి, వ్యర్థమైనటువంటి మా పారంపర్య ఆచారంలో మీరు వెళ్ళకుండా, అన్య దేవుని చుట్టూ మీరు తిరగకుండా ఆయన తండ్రి, మీ పట్ల మాత్రమే మా యొక్క విశ్వాసాన్ని, మా యొక్క నమ్మికని ఉంచి మీ కొరకు నమ్మకమైన సాక్షిగా అందులో జీవించడానికి మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.